పరలోకానికి వెళ్తూ ఉంటుండగా కొన్ని మాటలు యేసు ప్రభువారు వాళ్ళ శిష్యులకు చెప్పి ఉన్నారు. కొందరు ఆయన సందేహించారు, కొందరు మొక్కారు. అయితే యేసు ప్రభువారు వారి యొద్దకొచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు వాళ్ళ శిష్యులకు, ఆ గలిలయను కొండకు తీసుకెళ్ళి ఆయన పరలోకానికి వెళ్తుండగా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. కనుక మీ మాటలు విని, మీ బోధలు విని, మీ మార్గంలో అంటే యేసయ్య మార్గంలో నడుద్దాం